గుడ్ మార్నింగ్. నా పేరు హరిణి. నేను సెయింట్ ఆన్స్ కాలేజ్‌లో చదువుతున్నాను. ఈరోజు మేము ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము. అదేంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్ మేనేజ్మెంట్‌ని మనం సమాజానికి పరిశుభ్రంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే పర్యావరణాన్ని కూడా రక్షిస్తుంది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బయోడిగ్రేడబుల్, ఇంకొకటి నాన్ బయోడిగ్రేడబుల్. అంటే బయోడిగ్రేడబుల్ అంటే ఆహారం, ఆకులు, కూరగాయ తొక్కలు అవి ఉంటాయి కదా, వాటిని బయోడిగ్రేడబుల్ అంటారు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ప్లాస్టిక్, గాజు మనం ఇంట్లోనే వేరు చేస్తే రీసైక్లింగ్‌కి యూజ్ అవుతుంది. రీసైక్లింగ్ చేసుకోవచ్చు బాగా. రీసైక్లింగ్ ఎందుకంటే మనం వాడతాం కదా ప్లాస్టిక్ ఏదైనా ఉంటే, దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడాన్ని రీసైక్లింగ్ అంటారు. అలాగే చెత్త రోడ్డుపై లేదా బహిరంగ ప్రదేశాల్లో వేయొద్దు. మళ్ళీ మనం 2 డస్ట్‌బిన్స్ వాడాలి. ఒకటి అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రాము. మేము సెయింట్ ఆన్స్ కాలేజ్ నుంచి వచ్చాం. మేమేమో ఈరోజు వ్యర్థాల నిర్వహణ గురించి అంటే వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్పడానికి వచ్చాము. వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనం కూరగాయలు అవి కోసుకుంటాం కదా, ఆ వేస్ట్ ఒకటి అంటే తడి చెత్త ఒక దాంట్లో, పొడి చెత్త ఒక దాంట్లో వేసుకోవాలి. అదే ఇల్లు పక్కన ఇంకుడు గుంతలు అవి ఉన్నప్పుడు వేస్ట్ అది అందులో, మొక్కలది వేస్ట్ అది అందులో వేస్తే మనకు వాటర్ క్వాంటిటీ అది కూడా పెరుగుతుంది మన భూమిలో. అప్పుడు మనకి వాటర్ ప్రాబ్లమ్స్ అది రావు. మళ్ళీ ఇప్పుడు మొక్కలు అవి పెంచుతాం కదా, అందులోనేమో మొక్కలది వేస్టేజ్ ఉంటుంది కదా, అంటే తొక్కలు అవి తీస్తాం కదా, గుడ్డు తొక్కలు అవి వేస్తే మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయి. వేస్ట్ మేనేజ్మెంట్లో రీసైకిల్ పద్ధతులు కూడా ఉంటాయి. అది ఏంటంటే మొదటిది పేపర్ రీసైకిల్. ఇప్పుడు పాత పేపర్లు అవి ఉంటాయి కదా వాడేసినవి, అవి రీసైకిల్ చేసి కొత్త పేపర్లు తయారు చేస్తారు. మళ్ళీ ప్లాస్టిక్ రీసైకిల్ ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్, కంటైనర్లు అవి కరిగించి కొత్త పేపర్స్ అదే కొత్త ప్లాస్టిక్ అవి తయారు చేస్తారు. సో ఇది వేస్ట్ మేనేజ్మెంట్. ఈరోజు ఈ అక్కలు ఇచ్చిన సెషన్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎందుకంటే డస్ట్బిన్ వాడడం, రీసైకిల్ చేయడం లాంటి స్మాల్ థింగ్స్ కూడా చాలా బిగ్ చేంజ్ని తీసుకురాగలవు. అలాగే ఇక ముందు నుంచి చెత్త వేరు చేయడం అంతగా తెలీదు, కానీ ఇప్పుడు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, రీసైక్లింగ్ పద్ధతులు అంటే వాటి మెథడ్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యాయి. కాబట్టి నేననే కాకుండా నాతో ఉన్న నా ఫ్రెండ్స్, స్టూడెంట్స్తో కూడా ఇవన్నీ నేను ప్రతిరోజు చేయించేలా పాటిస్తాను. అలాగే ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇవాళ నేర్చుకున్నవన్నీ మ్యాక్సిమం పాటించడానికి నేను ట్రై చేస్తాను. మాకు సమయం కేటాయించి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు సెయింట్ ఆన్స్ కాలేజ్ అక్కలకి థ్యాంక్ యూ.